ఏమైందిరా? ఒక్కసారిగా డల్గా మారిపోయావు. ఏమైందిరా చెప్పు. కొంపతీసి నీ లవర్ ఎవరితోనన్న జంపా? చెప్పరా, ఇంట్లో ఏమైనా ప్రాబ్లమా లేకుంటే ఎవరికైనా సీరియస్గా ఉందా? చెప్తేనేగా తెలిసేది. చెప్పరా, ఇక్కడ టెన్షన్తో పిచ్చెక్కిపోతుంది. అదేం లేదురా, మా లల్లీకి 5 ఆడపిల్లలే పుట్టారు, ఒక్క మగాడు కూడా లేడు. లల్లి అంటే మీ అక్క? కాదురా, మా కుక్క. దీంతో అల్లి ఇదొక న్యూస్. నువ్వు టాప్ హీరో లెవెల్లో ఎక్స్ప్రెషన్స్, మేము గుడిసెట్ వల్ల నిన్ను ఆధార్చడం. యారా, ఇది న్యూస్ కాదా? ఒరే నువ్వు మాట్లాడకరా. మా ఊర్లో మటన్ షాప్ మస్తాన్ గాడికి కత్తి 5 రూపాయలు అప్పుకు తెచ్చి మరీ మర్డర్ చేస్తా. గుడిసెట్ ఎదవా. రేయ్ ఆపరా, వచ్చిలా కూర్చో. మరి ఏంటి మామ వాడు మాట్లాడేది? అబ్బా, ఈరోజు ఆడిషన్స్ ఉన్నాయి తెలుసు కదా. వెళ్దామా లేక ఇక్కడే కూర్చొని పత్తాపారం చేసుకుందామా? వెళ్దాం, మన పనదేగా. ఆశగా వెళ్ళడం, తూ అనగానే తుడుచుకొని రావడం. సరే పద వెళ్దాం. తూ అనిపించుకోవడానికా? కాదరా, తుడిచివేసుకోవడానికి. రామరాజు కచ్చిపుతోనా? లేదురా, గోచిగుట్టుతో. పద. అరే చిన్నోడి చిలిపి పనులా? ఇదేం సినిమారా? ఈ ఆడిషన్స్కా మనం వచ్చింది? అరే లోపలికెళ్ళి మనం ఏం చేయాలరా? అదే కదా అర్థం కావట్లేదు. పైగా ఏం చేద్దామన్న నలుగురు ముఖాలమే వచ్చి తెచ్చాం. ఏదో ఒకటి చేద్దాంరా, మనకు కావాల్సింది ఒక్క అవకాశం. ఏ అవకాశం రా? సినిమాల్లో యాక్టింగ్ కి అవకాశం రా. క్లారిటీ ఇవ్వరా బాబు. నువ్వు చెప్పే పేరుకు అక్కడున్న బ్యానర్కు సింక్ చేయలేక మైండ్ దొబ్బేలా ఉంది. ఇక్కడ దాకా వచ్చాం కదా, ఇక్కడైనా మన అదృష్టాన్ని పరీక్షించుకుందాం. సరే పద. పద. సార్ నమస్తే. నమస్తే. నీ పేరేంటి? సార్ నా పేరు రామ్ సార్. ఏం చేస్తుంటావు నువ్వు? సార్ నేను డైలాగ్ చెప్తాను సార్. ప్రొసీడ్. జీవితం ఒక ముళ్ళబాట, దాన్ని మార్చుకుంటే తప్పకవుతుంది పూలబాట. మనకెందుకులే అని వదిలేస్తే అవుతుంది చిత్తు కాగితాల మూట. శబాష్, యు ఆర్ సెలెక్టెడ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నీ పేరేంటి? అమలాపురం ఆనంద్ సార్. ఏమొచ్చు నీకు? డైలాగ్ చెప్తా సార్. ఓకే. ఎన్నిసార్లు తోమినా, ఎంత సబ్బు రుద్దినా, ఎంత పౌడర్ అద్దినా, బర్రే గాని గుర్రమవుదురా విశ్వదాభిరామ వినరవేమా. వెరీ గుడ్. థ్యాంక్ యూ సార్. నీ సెన్స్ ఆఫ్ హ్యూమర్ సూపర్. థ్యాంక్ యూ సార్. యు ఆర్ సెలెక్టెడ్. థ్యాంక్ యూ సార్. వస్తాను సార్. నీ పేరేంటి? బాబీ సార్. ఏమొచ్చు నీకు? నేను కూడా డైలాగ్ చెప్తాను సార్. ఓకే చెప్పు. బాణం గురిచేసి ఆకాశంలో కుదిలితే చెట్టు మీద పిట్టా పడొచ్చు, దాన్ని రెట్టా పడొచ్చు, చెట్టుకున్న పండు పడొచ్చు, ఇంకా పైకెళ్తే చందమామ కూడా పడొచ్చు సార్. మిమ్మల్ని పడేయడం చాలా కష్టం సార్. సూపర్, యు ఆర్ ఎక్సలెంట్. నువ్వు కూడా సెలెక్టెడ్ పో. థ్యాంక్ యూ సార్. నువ్వేం చేస్తావు? డైలాగ్ చెప్తాను సార్. ఓకే. ఒక్కటంటే ఒక్కటే, ఎక్కువ వద్దు సార్. ఒక్కటే. మరొకటి కూడా వద్దు సార్. ఒక్కటిస్తే చాలు సార్. ఏంటయ్యా అది? ఛాన్స్ సార్, మీరు అనుకున్నది కాదు, ఛాన్స్. అమ్మయ్యా, బతికించావు పో. యు ఆర్ సెలెక్టెడ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఈ నలుగురు బాగా నచ్చారయ్యా. మనం తప్పకుండా సినిమా చేద్దాం. సాయంకాలం ఇంటికి రండి, కూర్చొని మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. సార్ గుడ్ ఈవినింగ్ సార్.
రండి కూర్చోండి. గుడ్ ఈవినింగ్ సార్. సార్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. దేనికి? సార్ మా అందరికీ అవకాశం ఇచ్చినందుకు సార్. నేనివ్వలా. మీ టాలెంట్తో ఈ అవకాశాన్ని మీరే పట్టుకున్నారు. మీరు పట్టుకురావాల్సింది ఇంకోటి ఉంది. మనీ అయ్యా. సార్ అర్థం కాలేదు సార్. చూడండి, మనం తీసేదే మొదటి సినిమా. అందరూ కొత్త వాళ్ళే కాబట్టి మీరందరూ ఒక్కొక్కళ్ళు తలా ₹1 కోటి తీసుకురండి. సినిమా స్టార్ట్ చేద్దాం. ₹1 కోటి? అంతుంటే ఇక్కడికి ఎందుకు వస్తాం సార్? ట్రై చేయండి అయ్యా. మీ ఫ్రెండ్స్ను, ఫ్యామిలీను, తెలిసిన వాళ్ళను అందరినీ ట్రై చేయండి. ఒక్కసారి సక్సెస్ వస్తే ఈ మనీ మ్యాటరే కాదు. సార్ వెళ్ళొస్తాం సార్. బాయ్. వాడమ్మా జీవితం ₹1 కోటి? మనమే సినిమా తీసేవాళ్ళం కదరా. హ! మొత్తం మా ఊర్లో ఉన్న గేదెలన్నీ అమ్మినా ₹1 కోటి రాదు కదరా. అసలు ఎలా కనపడుతుందో మామ వాడికి. ఫ్రీగా వస్తే పినాయిల్ తాగేసి బాటిల్ కూడా కడుక్కొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్న టైప్లో ఉన్నాడు వాడు. వాడబ్బా వాడిని ఫినాయిల్తో పోల్చి దాని పరువు తీకు. అది కనీసం క్లీన్ చేయడానికైనా ఉపయోగపడుతుంది. ఎంత క్లీన్ చేసినా వదలని కంపురా ఇలాంటి వాళ్ళు ఇండస్ట్రీకి. వాడు కోటి అడిగినప్పుడు ఆనందగడి ఫేస్ చూడాలరా. ఫుల్ బాటిల్ చేతిలో ఉండి మూత తీసి తాగలేని సిచ్యువేషన్ ఎలా ఉంటుందో సేమ్ అలా ఉందిరా వాడి ఫేసు. అవునరా. అరే ఈ టాపిక్ ఇంతటితో వదిలేండి. అసలు మనం ఏ ఆడిషన్స్కి వెళ్ళలేదు, మనకు ఎలాంటి అవకాశం రాలేదు. దీనమ్మా ఇలాంటి సినిమాల్లో కూడా మనకు అవకాశం రాలేదని ఏడుస్తూ కూర్చుంటే మనలో నిరాశ నిస్పృహ కాదు, వైరాగ్యం పెరిగిపోయి రామానాయుడు అన్నపూర్ణ స్టూడియోస్ ముందు కూర్చొని చీడతలు వాయించాలి. అసలు దీని టార్చర్ ఏంటో